శ్రీమన్నారాయణీయం. నారాయణ భట్టతిరి రచన. 25వ దశకం ప్రారంభం. శ్రీ నరసింహావతార వర్ణన ఈ దశకంలో కలదు. స్తంభే ఘట్టయతో హిరణ్యకశిపో కర్ణౌ సమా చూర్ణయన్ అఘూర్ణజ్జగదండకుండకుహరో ఘోరస్తవాభూద్రవః శ్రుత్వాయం కిల దైత్యరాజహృదయే పూర్వం కదాప్యశ్రుతం కంపకశ్చన సంతపాత చలితోప్యం భోజ భూర్విష్టరాత్. హిరణ్యకశిపుడు ఆగ్రహంతో స్తంభాన్ని కొట్టిన వెంటనే భయంకరమైన సింహనాదం చేస్తూ అందులో నుంచి నీవు ఆవిర్భవించావు. ఆ నాదాన్ని విన్నవారి చెవులు బ్రద్దలయ్యాయి. భూమండలమంతా ఒక్కసారి గిర్రున తిరిగింది. ఇంతకు ముందు ఎప్పుడూ వినని ఆ భయంకర ధ్వని విన్న వెంటనే హిరణ్యకశిపుడి గుండె దడదడలాడింది. ఎక్కడో బ్రహ్మలోకంలో పద్మాసనం మీద కూర్చున్న బ్రహ్మ కూడా ఆ ధ్వనికి చలించిపోయాడు. దైత్యే దిక్షు విసృష్ట చక్షుషి మహాసంరంభిణి స్తంభతః సంభూతం న మృగాత్మకం న మనుజాకారం వపుస్తే విభో కిం కిం భీషణమేతదద్భుతమితి వ్యుద్భ్రాంత చిత్తే సురే విస్ఫూర్జత్తవళోగ్రరోమ వికసద్వర్ష్మ్యాసమాజృంభదా. ప్రభు, ఆ భయంకరమైన ధ్వనికి చలించిపోయిన హిరణ్యకశిపుడు అన్ని దిక్కులు చూస్తుండగా నీవు పూర్తి సింహం, పూర్తి నరుడుగా కాక నరసింహ రూపంతో దివ్య తేజస్సుతో వెలిగిపోతూ ఆ స్తంభం నుంచి ఆవిర్భవించావు. అది చూసి ఆశ్చర్యపోయిన హిరణ్యకశిపుడు భీకరంగా అద్భుతంగా ఉన్న ఈ రూపం ఏమిటి ఏమిటి అని కంపించసాగాడు. అలా అతడు ధైర్యం కోల్పోగా నీవు తెల్లని జూలు విదిల్చి ఒక్కసారి విజృంభించావు స్వామి. తప్త స్వర్ణ సవర్ణ ఘూర్ణదతి రూక్షాక్షం సటాకేసర ప్రోత్కంప ప్రనికుంభి అంబర మహోజీయాత వేదం వపుః వ్యాప్త మహాదరీ సుఖముఖం ఖడ్గోగ్రవల్మన్నః జిహ్వా నిర్గమ దృశ్యమాన సుమహాందస్రాయుగోడ్డామరం. స్వామి, అద్భుతమైన నరసింహ రూపంలో ఉన్న నీ నేత్రాలు పుటం పెట్టిన బంగారంలాగా పచ్చగా మహాభీకరంగా అటూ ఇటూ తిరుగుతున్నాయి. నీ మెడజూలు ఆకాశమంత వ్యాపించింది. నీ నోరు పెద్ద గుహలాగా కనిపిస్తోంది. నీ నోటి నుంచి బయటికి వచ్చిన నాలుక పదునైన కత్తి అంచులాగా నెగనెగలాడుతోంది. అలా భీకరమైన కోరలతో విరాజిల్లుతున్న నీ నరసింహ రూపానికి జయం కలుగుగాక స్వామి. ఉత్సర్పద్వలిభంగ భీషణ హనుం హ్రస్వస్తవీయస్తరగ్రీవం పివరదోస్సతోత్కతనఖ క్రూరాం సుదూర్పోర్పణం వ్యామోల్లంఘి ఘనఘనోపమఘన ప్రధ్వాన నిర్ధావిత స్పర్ధాలు ప్రకరం నమామి భవతస్తన్నారసింహం వపుః. ప్రభు, అట్టహాసం చేస్తున్నప్పుడు నీ చెక్కిళ్ళు ముడతలు పడుతున్నాయి. నీ కంఠం పొట్టిగా ఎంతో దృఢంగా ఉంది. బాగా కండపట్టిన నీ చేతులు వేలిగోళ్ళు ఎంతో పదునుగా ఉన్నాయి. నీ శరీరం ఆకాశాన్ని తాకేంత ఎత్తుగా ఉంది. నీ భయంకరమైన అట్టహాసం మేఘాల గర్జనలా భయం గొల్పుతూ శత్రువుల్ని తరిమి కొడుతోంది. అలాంటి నీ దివ్య నరసింహ రూపానికి నేను భక్తిగా నమస్కరిస్తున్నాను స్వామి. నూనం విష్ణురయం నిహన్మృముమితి
भ्राम्यत्कणाभीषणं दैत्येन्द्रं समुपात्रवन्तमधृता दोर्भ्यां पृथुभ्याममम् वीरो निर्कलितोऽथ खड्गफलकौ गृह्णान् विचित्रश्रमान् व्यावृण्वन् पुनरापपात भुवनग्रासोज्यतं త్వామహో. స్వామి, నరసింహ రూపంలో ఉన్న నిన్ను చూసి హిరణ్యకశిపుడు, ఇదిగో ఇతడే విష్ణువు, వెంటనే ఇతన్ని సంహరిస్తాను అని అరుస్తూ తన గదతో భయంకరంగా నీ మీదకి దూకాడు. అప్పుడు బలమైన నీ బాహువులతో అతన్ని ఒడుపుగా పట్టుకున్నావు. అయితే నేర్పుగా నీ చేతి నుండి బయటపడి ఖడ్గాన్ని డాలుని ధరించి చిత్ర విచిత్రంగా అటూ ఇటూ వాటిని త్రిప్పుతూ సకల లోకాలని మింగేసేలాగా మహాభీకరంగా ఉన్న నీ మీదికి విరుచుకుపడ్డాడు హిరణ్యకశిపుడు. భ్రామ్యంతం దితిజాధమం పునరపి ప్రోద్గృహ్య దూర్భ్యాం చ వాత్ ద్వారే ధోరుయుగే నిపాత్య నఖరాన్ వ్యుత్కాయ వక్షో భువి నిర్భిందన్నధిగర్భ నిర్భరగల రక్తాంబుబబ్ధోత్సవం పాయం పాయముదైరయో బహు జగత్సంహారి సింహారవాన్. ఆ విధంగా దుష్టరాక్షసుడైన హిరణ్యకశిపుడు తన కత్తిని చిత్ర విచిత్రంగా తిప్పుతున్నప్పటికీ అతన్ని ఎంతో ఒదుపుగా తిరిగి నీ చేతుల్లోకి బంధించి ఆ సభామండప ద్వారం వద్దకు తీసుకెళ్ళి నీ తొడల మీద కూర్చోబెట్టుకొని బలమైన నీ గోళ్లతో అతడి వక్షస్థలాన్ని చీల్చావు. అలా చీల్చగా అతడి కడుపులో నుంచి వచ్చిన వేడి రక్తాన్ని ఆనందంగా తాగి ఒక్కసారిగా లోకాల్ని సంహరించేలా భయంకరమైన సింహనాదాన్ని చేశావు. త్యక్త్వాతం హతమాసు రక్తలహరీ సిక్తోన్న మద్వర్ష్మణి ప్రత్యుత్పత్య సమస్త దైత్య పటలీం చాఖాత్యమానే త్వయి భ్రామ్యాద్ భూమి వికంపితాంబుధికులం వ్యాలోల శైలోత్కరం ప్రోత్సర్పత్ఖచరం చరాచరమహో దుస్తామవస్థాం దధౌ. ప్రభు, ఆ విధంగా హిరణ్యకశిపుణ్ణి వధించి ఆ రక్తపు మడుగులో ఉన్న నీవు ఒక్కసారి ముందుకు దూకి సమీపంలో ఉన్న మిగిలిన రాక్షసుల్ని కూడా సంహరించి అక్కడే తిరుగుతున్నావు. అలా నీవు తిరుగుతుంటే భూమి మొత్తం గుండ్రంగా తిరిగిపోయింది. సప్త సముద్రాలు అల్లకల్లోలమైపోయాయి. మహాపర్వతాలు చలించిపోయాయి. ఆకాశంలోని నక్షత్రాలు గ్రహాలు చెల్లాచెదురైపోయాయి. ఇలా చరాచర ప్రపంచమంతా ఎంతో దురవస్థల పాలయ్యింది. తావన్మాంసవసాకరాళవపుషం ఘోరాంత్రమాలాధరం త్వాం మధ్యే సవమిద్ధరోషముషితం దుర్వారగుర్వారవం అభ్యేతుం న ససాక కోపి భువనే దూరే స్థితా భీరవః సర్వే సర్వవిరించ వాసవముఖా ప్రత్యేకమస్తోషత. స్వామి, హిరణ్యకశిపుణ్ణి వధించి అతడి మాంసాన్ని పేగుల్ని మెడలో ధరించి ఎంతో భయంకరంగా ఉన్నావు నీవు. ప్రళయ భీకరంగా కోపంతో గర్జిస్తూ సభ మధ్యలో కూర్చున్నావు. అలా మహాభయంకరంగా ఉన్న నీ రూపాన్ని చూచి ఎవ్వరూ నీ దగ్గరికి వచ్చే సాహసాన్ని చేయలేకపోయారు. బ్రహ్మదేవుడు, శివుడు, ఇంద్రుడు వంటి దేవతలు కూడా భయంతో దూరంగా ఉండి నిన్ను ప్రత్యేకంగా స్తుతించసాగారు. భూయోప్యక్షతరోషధామ్ని భవతి బ్రహ్మాజ్ఞయా బాలకే
ప్రహ్లాదే పదయోర్నమత్యపభయే కారుణ్యభారాకులః శాంతస్త్వం కరమస్య మూర్ధ్ని సమధా స్తోత్రైరథోత్థాయతః తస్యా కామధియోపి తే నిధవరం లోకాయ చానుగ్రహం. అలా దేవతలందరూ విడివిడిగా ఎన్నో స్తోత్రాలు చేసినా నీ ఆగ్రహం చల్లారలేదు. ఆ సమయంలో బ్రహ్మదేవుడి మాట విని ప్రహ్లాదుడు నిర్భయంగా వచ్చి నీ పాదాలకి నమస్కరించాడు. వెంటనే పరమదయా స్వరూపుడవైన నీవు శాంతించి అతడి తల మీద మంగళకరమైన నీ చేతిని ఉంచావు. అప్పుడు ప్రహ్లాదుడు భక్తిగా నిన్ను స్తుతించగా నీవెంతో సంతోషించి అతడు ఏమీ కోరకపోయినా ఎన్నో వరాల్ని ప్రసాదించావు తండ్రి. ఏవం నాటితరౌద్రచేష్టితా విభో శ్రీతాపనీయాభిదశ్రుత్యంత స్ఫుటగీత సర్వమహిమన్నత్యంత శుద్ధాకృతే తత్తారుం నిఖిలోత్తరం పునరహో కస్త్వాం పరో లంఘయేత్ ప్రహ్లాద ప్రియ హే మరుత్పురుపతే సర్వామయాత్ పహిమాం. ప్రభు, సహజంగా నీవు ఎంతో శాంతి స్వరూపుడివి, అయినా కోపాన్ని ప్రదర్శించావు. నీ దివ్య వైభవం సంపూర్ణంగా శ్రీతాపనీయోపనిషత్లో చక్కగా వర్ణించబడింది. నీవెంతో పరిశుద్ధ ఆకారం కలిగిన వాడివి, అందరికంటే గొప్పవాడివి. నిన్ను అధిగమించగలిగిన వారెవ్వరూ లేరు. ఓ ప్రహ్లాద ప్రియా, ఓ గురువాయూర్నాథ, దయతో నా రోగాలని రూపుమాపు స్వామి. ఓం నమో నారాయణాయ. 25వ దశకం సమాప్తం. 26వ దశకం గజేంద్ర మోక్షం. ఇంద్రజ్యుమ్న పాండ్య ఖండాధిరాజస్త్వద్భక్తాత్మా చందనాద్రౌ కదాచిత్ త్వత్సేవాయం మగ్నధీరాలు లోకే నైవాగస్త్యం ప్రాప్తమాతిథ్యకామం. పూర్వం ఇంద్రచ్యుమ్నుడనే మహారాజు పాండ్య దేశాన్ని పాలిస్తూ ఉండేవాడు. అతడు నీ భక్తుడు. ఒకనాడు పాండ్యరాజు చందన పర్వతం మీద నిన్ను ఉపాసిస్తూ తపస్సులో లీనమైపోయాడు. ఆ సమయంలో అగస్త్య మహర్షి అక్కడికి రాగా ఆ విషయాన్ని అతడు గమనించలేదు. కుంభోద్భూతి సంభృత క్రోధ భారస్తబ్ధాత్మా త్వం హస్తి భూయం భజతి సప్తాధైనం ప్రత్యగాత్సోపి లేపే హస్తీంద్రత్వం త్వస్మృతి వ్యక్తిధన్యం. తన రాకని గమనించకుండా తపస్సు చేస్తున్న ఇంద్రజ్యుమ్నుడిని చూసి అగస్త్యుడికి కోపం వచ్చింది. వెంటనే అతన్ని ఏనుగు రూపాన్ని పొందుదువుగాక అని శపించి వెళ్ళిపోయాడు. అలా మహర్షి శాపంతో ఇంద్రజ్యుమ్నుడు ఏనుగు రూపాన్ని పొంది నీ దివ్యస్మృతిని కూడా కలిగి ధన్యుడయ్యాడు. దుగ్ధాంబోధేర్మధ్యభాజి త్రికుటే క్రీడన్ శైలే యూథపోయం వసాభిః సర్వాన్ జంతూనత్యవర్తిష్ట శక్త్యా త్వద్భక్తానాం కుత్ర నోత్కర్షలాభః. శాపాన్ని పొందిన ఇంద్రజ్యుమ్నుడు గజేంద్రుడిగా జన్మించి పాలసముద్రం మధ్యలో ఉన్న త్రికూట పర్వతం మీద మంచి ఆడ ఏనుగులతో కలిసి హాయిగా విహరించసాగాడు. ఆ గజేంద్రుడు అక్కడున్న అన్ని ఏనుగుల కన్నా ఎంతో గొప్ప శక్తి కలిగినవాడు. స్వామి, ఇలా నీ భక్తులైన వారు అన్ని చోట్ల గొప్పగానే ఉంటారు కదా.
स्वेन स्तेम्ना दिव्यदेशत्वशक्त्या सोऽयं खेदान प्रजानन् कदाचित् शैलप्रान्ते घर्मतान्तसरस्यां యూధైः సార్థం త్వత్ప్రణున్నోభిరేమే. ఎంతో గొప్ప బలవంతుడైన ఆ గజేంద్రుడు దివ్యమైన ప్రదేశంలో ఉండటం వల్ల అతడికి ఎలాంటి బాధలు కలగలేదు. ఒకరోజు ఆ గజేంద్రుడు ఎండ తీవ్రత తట్టుకోలేక నీ ప్రేరణతో తన ఆడ ఏనుగులతో కలిసి త్రికూటం మీద ఉన్న ఒక సరస్సు దగ్గరికి వెళ్ళాడు. హూస్తావత్తేవలస్యాపి సాపాత్గ్రాహీభూతస్తజలే వర్తమానః జగ్రాహైనం హస్తినం పాదదేశే శాంత్యర్థం హి శాంత్రితోదోసి స్వకానాము. ఆ సరస్సులో హూహు అనే గంధర్వుడు దేవలుడు అనే మహర్షి శాపంతో మొసలిగా మారి నివసిస్తున్నాడు. విహారంగా సరోవరంలోకి దిగిన గజేంద్రుడి పాదాల్ని మొసలి గట్టిగా పట్టుకుంది. నీ భక్తులకి శుభాల్ని చేకూర్చడానికే వారికి నీవు కష్టాలు కలిగిస్తావు కదా స్వామి. త్వత్సేవాయ వైభవాత్ దుర్నిరోధం యుధ్యం తం తం మత్పరాణాం సహస్రం ప్రాప్తే కాలే త్వత్పదైకాగ్రసిద్ధ్యై నక్రాక్రాంతం హస్తివర్యం యథాస్త్వం. మొసలి కాలు పట్టుకోగానే బాధకు గురైన గజేంద్రుడు పూర్వజన్మలో నిన్ను ఉపాసించిన కారణంగా ఎంతో శక్తిని కూడదీసుకొని కొన్ని వేల సంవత్సరాలు ఆ మొసలితో యుద్ధం చేశాడు ప్రభు. ఆ గజేంద్రుడికి తిరిగి నీ చరణ సేవా భాగ్యం కలిగించడానికే అతని మొసలి నోటికి చిక్కేలా చేశావు కదా. ఆర్తివ్యక్త ప్రాక్తన జ్ఞాన భక్తి సుండోత్క్షిప్పై పుండరీకై సమర్చన్ పూర్వాభ్యస్తం నిర్విశేషాత్మనిష్టం స్తోత్రశ్రేష్టం సోన్మగాదీత్ పరాత్మన్. ఓ పరమాత్మ, ఎంతో ఆర్తి పొందిన గజేంద్రుడికి పూర్వజన్మ జ్ఞానం, నీ మీద భక్తి తిరిగి కలిశాయి. వెంటనే తన తొండంతో తామర పూలను తీసుకొని నీకు భక్తిగా సమర్పించి ఆరాధిస్తూ తాను పూర్వజన్మలో అభ్యసించిన దివ్య స్తోత్రాలతో నిన్ను స్తుతించటం ప్రారంభించాడు. శ్రుత్వా స్తోత్రం నిర్గుణస్థం సమస్తం బ్రహ్మే సాదైర్నాహమిత్యప్రయాతే సర్వాత్మాత్వం భూరి కారుణ్యవేగాత్ తార్క్ష్యారూఢ ప్రేక్షితో భూపురస్తాత్. గజేంద్రుడు చేసిన నిర్గుణ పరబ్రహ్మపరమైన దివ్య స్తోత్రాలు విని బ్రహ్మాది దేవతలందరూ ఆ స్తోత్రాలు తమకి సంబంధించినవి కావని భావించి అతన్ని రక్షించటానికి ఎవరూ రాలేదు. కానీ సకల ప్రాణులకి ఆత్మస్వరూపంగా ఉన్న నీవు ఎంతో దయతో గరుత్మంతుణ్ణి అధిరోహించి ఆ గజేంద్రుడి ముందు ప్రత్యక్షమయ్యావు. హస్తీంద్రం తం హస్తపద్మేన ధృత్వా చక్రేణ త్వం నక్రవర్యం యదారీః గంధర్వేస్మిన్ ముక్తాపే సహస్తి త్వత్సారూప్యం ప్రాప్య దేదీప్యతే స్మ. స్వామి, నీ దివ్య చక్రాన్ని ప్రయోగించి గజేంద్రుడి కాలు పట్టుకున్న మొసలిని సంహరించి అతన్ని ఉద్ధరించావు. నీ దివ్యహస్తంతో అతన్ని ప్రేమగా నిమిరావు. చేతిలో సంహరించబడ్డ మొసలి రూపంలో ఉన్న హూహు గంధర్వుడు శాప విమోచనాన్ని పొందాడు. తరువాత గజేంద్రుడు కూడా నీ సారూప్యముక్తిని పొంది వైభవంగా ప్రకాశించాడు. ఏతదృత్తం త్వాం చ మాం చ ప్రగేయో గాయేత్ సోయం భూయసే శ్రేయసే స్యాత్ ఇత్యుక్త్వైనం తేన సార్థం గతస్త్వం దిష్ట్యం విష్ణో
పాహి వాతాలయేసా. ప్రతిరోజు ఈ గజేంద్ర మోక్ష వృత్తాంతాన్ని గానం చేసిన లేదా పఠించిన భక్తులకి గొప్ప శ్రేయస్సు కలుగుతుంది అని ఆ గజేంద్రుడితో పలికి అతన్ని తీసుకొని నీ లోకానికి వెళ్ళావు. అలాంటి దయామయుడైన ఓ విష్ణుదేవా, గురువాయూర్పురనాథ, నన్ను రక్షించు స్వామి. ఓం నమో నారాయణాయ. 26వ దశకం సమాప్తం.